మేమైతే ప్రస్తుతానికి చర్లపల్లి పోలీస్ స్టేషన్ ఇది రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో మీకైతే మేము తర్వాత చెప్తాము. మీరైతే మమ్మల్ని ఖచ్చితంగా ఈ ఛానల్ ని ఫాలో చేయండి. ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మేము దిగబోయే వీడియోలు అన్నీ మీరు బాగా మమ్మల్ని మెచ్చుకుంటారు ఫ్రెండ్స్. అలా ఉంటే చూడండి, రైల్వే స్టేషన్ మొత్తం ఇది ఎయిర్పోర్ట్ ఉంది, మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎంట్రన్స్ చూపిస్తాం ఎలా ఉందో మీరు కూడా చూడండి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ ఈ కళ్ళతో వెయిట్ చేయండి ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్, చూస్తున్నారు కదా, ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్. అసలు ఇది ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇది సేమ్ ఎలా ఉందంటే ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనోడైతే మొత్తానికి లోన్కి ఎంట్రన్స్ ఇచ్చాడు. మొత్తానికి అటు ఇటు చూస్తున్నాడు, అబ్జర్వేషన్ చేస్తున్నాడు. అక్కడ అది కాకుండా అక్కడ గోడ మీద పెయింట్స్ ఉన్నాయి చూడండి. ఆ పెయింటింగ్ చాలా ఉన్నాయి. మావాడు వాటిని అయితే చూస్తున్నాడు అలాగే. బొబ్బబ్బా ఏమున్నాయో అనుకుంటున్నాడు మనసులో. మొత్తానికి అయితే చూస్తున్నాడు అలాగే. ఇంకా మావాడు చిన్నగా కూలీ స్టైల్ అయితే ఇచ్చుకున్నాడు జుట్టు వెనక్కి. అయితే మొత్తానికి మాకు 9:15 ఉన్నాయి. 2 గంటల ముందే వచ్చేసాము. అందుకే ఇక్కడ విశ్రాంతి గది ఉంది, దాని దగ్గర కూర్చొని కూర్చుందామని వెళ్తున్నాం. ఇది వెయిటింగ్ రూము, లోన వెళ్ళి వెయిట్ చేయడానికి వెళ్తున్నాం మేమంటే. ఇంకా అంటే నెంబర్ ఏ ప్లాట్ఫామ్ ఇవ్వలేదు. అలా ఇక్కడ కొంచెం స్పెండ్ చేయడానికి అలా ఇక్కడ కూర్చున్నాము. మొత్తానికి అయితే మాకు 9:15 కదా, 9:45కి ఇచ్చే ట్రైన్. చాలా లేట్గా అయింది. స్పెషల్ ట్రైన్ అంట. మా వాడు చూడండి బ్యాగ్లో ఎలా మోస్తున్నాడు. చూస్తున్నా జనాలు, ఎటు చూసిన జనాలే ఫుల్గా. మా వాడు బ్యాగ్ ఇచ్చుకొని సేమ్ బయలుదేరామాక ఆట గణేష్ మహారాజ్కి S13 ఫ్రెండ్స్. వాడు చూడు పోతనా ఉండు దానికి గుంజుకొని ఆట ఆడుతుంది మళ్ళీ మధ్యలో. అబ్బో మామూలు ఆట కాదు. మొత్తం మీద ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ ఎక్కబోతున్నాం. ఎక్కడికి వెళ్తామో రేపు పొద్దున చూడండి. అప్పటిదాకా నిద్రపోరు మీరు గిట. పడుకోవడమే నాది ఈడ, దాని దాడ. బాయ్ మార్నింగ్ కలుద్దాం. ఇంకా పడుకున్నాడు, ఇప్పుడే లేచి చూడము ట్రైన్. వాడు పైన అందరు లేచి బొబ్బా పొలాలు వచ్చినాయి. ఇక్కడ నారుమడి పోసినట్టున్నారు. ఇక్కడ ఇదైతే ఇంకా దమ్ము వేయలేదు, కొంచెం ఇంకా గట్లేస్తున్నట్టున్నారు. ఇక్కడ కొన్ని చోట్ల దమ్ము వేసినట్టున్నారు, కొన్ని చోట్ల వేయలేదు. ఇంకా కొన్ని చోట్ల కూడా ఉడుపు ఆల్రెడీ ఊడ్చేసినట్టున్నారు. కొన్ని చోట్ల అబ్బా చూశారు కదా పొలాల్లో అసలు ఊడుపులో ఎంత అందంగా ఉన్నాయో చూసా. పచ్చదనంగా చాలా అందంగా, నేచర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మొత్తం చాలా బాగుంది. ఇక రైతన్న అయితే ఇంకా తన యుద్ధం మొదలెట్టాడు ఇంకా మన కోసమే. ఇక్కడంతా మొత్తం ఊడుపులు అయిపోయినట్టున్నాయి. కొన్ని చోట్ల అయినాయి, కొన్ని చోట్ల అవ్వలేదు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఫార్మర్ చాలా గ్రేట్ అసలుకి. ఇదంతా గోదావరి బ్రిడ్జ్ మీద నుండి వెళ్తుంటుంటే అదంతా మొత్తం తీసాము. ఇది గోదావరి. ఇది చూసారు కదా, ఇది ఇటుపక్క ఇదిగో ఈ మధ్యలో మొత్తం ఇల్లులు ఉన్నాయి. అంటే ఈ ఇల్లులు అటుపక్క గోదావరి, ఇటుపక్క గోదావరి, మధ్యలో ఓన్లీ అక్కడే ఇల్లు ఉన్నట్టున్నాయి. బట్ ఎలా ఉన్నారో కానీ ఒక్కొక్కసారి మొత్తం వచ్చేస్తే ఏం చేస్తారో తెలియదు. కానీ వాళ్ళు అక్కడ అంత ధైర్యంగా ఉన్నారంటే భలే గ్రేట్ కదా. చూశారు కదా గోదావరి. అసలు ఈ వాటర్ ఎంత నీట్గా ఉన్నాయంటే, ఎంత స్వచ్ఛంగా వాటర్ క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం చాలా అది ఫ్రెష్ వాటర్ లాగా అనిపిస్తుంది. అది అసలు భలే బాగుంది మొత్తం. వచ్చేలే వీడు పల్లపులేసి
ఇదంటే పెద్ద పాము ఉన్నట్టు ఉంది ఇది. ఈ పొలాలు ఇంకా దమ్ములు అవ్వలేదు, ఉడుపులు అవ్వలేదు. ఇక్కడ అటు గోదావరి దగ్గరలో ఉన్నాయి ఈ పొలాలు, ఉడుపులైనవి అన్ని దమ్ములైనవి. ఇక్కడ ఇంకా వాటర్ కూడా పెట్టలేదు. ఇక్కడ ఇంకా నాకు తెలిసి మరి ఇక్కడ దగ్గరలో వాటర్ ఎక్కువగా ఉండవు, అందువల్ల ఎలా ఉంటాయి. వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడితే మళ్ళీ మొదలెడతారు. ఇంకా ఒక్కసారి చూడండి అటు, ఒక్కసారి చూస్తున్నా కదా. నేచర్ అంటే చాలా బాగుంది. చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉంది. మనమేమో చెట్లు కొట్టేస్తాం, ఎక్కడ పడితే అడవులను కొట్టేస్తున్నాం, ఏది పడితే అది చేస్తాం. చూడండి అసలు ఎంతగా అందంగా ఉంది అది అంత నేచర్ మొత్తం. మనమేమో అదని పరిశ్రమలు టెక్నాలజీ అని అది ఇది అని నాశనం చేసేస్తాం. అబ్బాబ్బా ఎంత బాగుంది చూడు, ఆ కొండలు కానీ అది కానీ మొత్తం నేచరు. మొక్కలను పెంచండి, మొక్కలను పెంచి 10 మందికి అది ఉపయోగపడే కానీ మనల్ని నాశనం చేసే కాదు. మనమైతే ఎక్కువ శాతం నేచర్కి ఇంపార్టెంట్ చేస్తాం. ఈ టెక్నాలజీ వాటిని కొంచెం తగ్గిస్తే మనం మంచిది. టెక్నాలజీ అని అవి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ చెట్లు అన్నింటిని కొట్టేస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నేచరే మనకు అన్నం పెడుతుంది, టెక్నాలజీ అన్నం పెట్టదు, అది గుర్తుపెట్టుకోండి. అందరం కలిసి మొక్కలను పెంచుదాం, ప్రపంచానికి వెలిగిద్దాం. ఇది మాత్రం మర్చిపోకండి మీరు. ఫ్రెండ్స్, మొత్తం మీద శ్రీకాకుళంలో దిగినామయ్యా ఎట్టకోలగా. అంటే వీడు శ్రీకాకుళం రోడ్ స్పెషల్ అని ట్రైన్ ఎక్కించిండు. సరే స్పెషల్ అంటే కొంచెం పైసలు ఎక్కువ ఉంటే ఈ టైంకు ముందు తీసుకెళ్తుందని అనుకున్నా, కానీ మరీ ఇంత స్పెషల్ అనుకోలే. 5 గంటలు డీలే చేసి అంత స్పెషల్ ట్రైన్ అని నేను ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం. చెప్పయ్యా, మీరేమన్నా చెప్పాలనుకుంటారా? ఫ్రెండ్స్, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇలా ముందు కూర్చొని కాలేజ్కి వెళ్తుంటే ఎంతో సంతోషం అనిపించేది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు అలా వెళ్ళడం వల్ల నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హాయ్, మొత్తానికైతే మేము ఎక్కడికి రావాలనుకున్నామో అక్కడికైతే వచ్చేసాము. మేము తర్వాత వీడియోలో ఏం చేస్తున్నామో ఏం చేయబోతున్నామో మీ అందరికి చూపిస్తాము. మీ అందరూ మాకు సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి మాకైతే కొంచెం అవకాశం ఉంటుంది. మీరైతే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చే వీడియోలు తీస్తాం. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చితే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి చాలా వీడియోలు చేస్తాం, మీరు చూడండి. ప్రస్తుతానికైతే ఏం చేస్తాం మీ ఈ వీడియోతో చెప్పం, జస్ట్ మేము ఆపేస్తాం, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఇప్పుడు చెప్పు. మీరందరూ ఇప్పుడు ఇది షాంపిలే, నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సిసింద్ర నరేష్ యూనిక్ సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కి 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్పండి. ఖచ్చితంగా వీడియోలు అయితే బాగుంటాయి. మీరు బాగుంటేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చెయ్యొద్దు. మీరు ఇంత సపోర్ట్ ఇస్తేనే మేము ఇన్ని వీడియోలు తీయడానికి ఇంత దూరం వచ్చాము. ఇంకా మీరు ఇంకా బిగ్గా ఇస్తే ఇంకా పెద్దగా చేస్తాం. ఈ వీడియోలు వీడియోలు వస్తున్నాయో ఆ వీడియోలు మాత్రం మంచిగా మీరు బాగా చూసి మాకు సపోర్ట్ చేసి వీటిని షేర్ చేసి మమ్మల్ని ఇంకా కొంచెం ఎక్కువగా, ఇంకా అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ ఉన్నారు, అది కూడా వ్యూవర్షిప్ కూడా తక్కువ ఉంది. అది ఏదైతే ఇంకా పెరిగిందనుకో, ఇంకా ఎక్స్పెండ్ అయిందనుకో, అది చాలా బాగుంటుంది. మేము కూడా కొంచెం పుషప్ చేశారనుకో, మమ్మల్ని ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి కూడా మాకు కూడా కొంచెం ఎనర్జీగా ఉంటుంది. కొంచెం మీరు మాత్రం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా సిసింద్రి నరేష్ యూనిక్ ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మేము చెప్తున్నాను కదా, వీడియోలు అంటే చాలా బాగుంటాయి. మీరు మమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. మీరు మెచ్చుకోవడమే కాకుండా ఇంకా చాలా వీడియోలు తీస్తాం. ఈ వీడియోలు అయితే ఏ ఉన్నాయో వస్తున్నాయో తర్వాత వాటిని మీరు పుషప్ చేశారనుకో, మేము ఇంకా మంచి వీడియోలు చేసి ప్రజల్లో మంచి ఆదరణ తీయడానికి మేమైతే గట్టి కృషి చేస్తున్నాం. మీరు మాత్రం మాకు మంచిగా సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు శ్రీకాకుళంలో స్టార్ట్ అయిన మా జర్నీ మీ సపోర్ట్ వల్ల ఇండియా మొత్తం కవర్ కావాలి. అది మొత్తం ఇప్పుడు ఎలా అయితే ఫస్ట్ శ్రీకాకుళం మొదలైంది, అలా మేము వచ్చే వీడియోలు చూడండి. వీడియోలు చూసిన తర్వాత వీళ్ళు ఇలా తీశారు అనుకుంటారు. మేము ప్రస్తుతానికి చెప్తున్నాం, ప్రామిస్ మా వీడియోలు ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఖచ్చితంగా చూడండి, మీరు ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ చుట్టుపక్కల ఎవరున్నా వాళ్ళందరూ చెప్పండి. మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ గంట ఉంటుంది కదా, కొడితే మొత్తం ఇండియాలో వైడ్గా వినిపించాలి. అది ఓకేనా? అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు మీరు అంతా ఈ వీడియో చూడండి, ఇది షాంపిలే.
ఈ వీడియోని బట్టి మీరు గెజ్ చేస్తే కామెంట్ చేయండి మేము ఏం వీడియోలు తీస్తున్నామో. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ. ముందు ముందు మంచి వీడియోలు వస్తాయి.